ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఏదైతే నేను చెప్పాను ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఈ కార్యక్రమాలు కానీ, గతంలో ఈ మాదిరిగా అక్కచెల్లెమ్మల గురించి కానీ ఆలోచన చేసింది కానీ, అక్కచెల్లెమ్మలను పట్టించుకునింది కానీ, ఆ అక్కచెల్లెమ్మల పిల్లల గురించి కానీ, వాళ్ళ కుటుంబాల గురించి కానీ పట్టించుకున్న పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడైనా చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. కారణం ఏమిటి అని అంటే, గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఒకే రాష్ట్రం, అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, అప్పుడు కూడా ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మిగిలినటివన్నీ మామూలే. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేటు కూడా చూస్తే అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనపడతా ఉంది? గతంలో 5 సంవత్సరాల పీరియడ్లో ఆ గతంలో ఎందుకు అక్క చెల్లెమ్మలకు ఈ మంచి జరగలేదు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఒక్కటే, గతంలో దోచుకో, పంచుకో, తినుకో. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఎవడు లంచాలు అడగడం లేదు, ఎవడు వివక్ష చూపడం లేదు. తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.